హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి మనం సర్ఫేస్ ఇంటెగ్రల్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. If capital F bar is equal to evaluate integral S F bar dot NDS. ఎప్పుడైనా ఇలా అడిగితే ఇంటెగ్రల్ S F bar dot NDS అని అడిగితే ఖచ్చితంగా సర్ఫేస్ ఇంటెగ్రల్ ని కనుక్కోవాలి. Where S is the surface of the plane in the first octant. ఓకే, సో ఫస్ట్ మనం సర్ఫేస్ ఇంటెగ్రల్ లో xy నా yz zx. లెట్ క్యాపిటల్ R be the projection of S on xy ఆర్ yz ఆర్ zx. ఈ మూడిట్లో ఏ ప్లేన్ అనేది డిసైడ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లంలో x is equal to 0 కాకుండా y is equal to z is equal to ఇలా ఏమన్నా ఇచ్చాడా? లేదు, ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అక్కడ అది ప్లేన్ అన్నమాట. ఏమి ఇవ్వకుంటే ప్రాబ్లంలో మీరు ఏ ప్లేన్ అయినా తీసుకోవచ్చు. xy అయినా yz అయినా zx అయినా. ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో మీరు గమనిస్తే x is equal to 5 y is equal to 8 అలా ఉండేది. ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఏ ప్లేన్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఎస్. ఇంకా ఫస్ట్లో ఉండేది xy కాబట్టి ఇప్పుడు నేను xy ప్లేన్ తీసుకుంటున్నాను. లెట్ క్యాపిటల్ R be the projection of S on xy plane, then integral S F dot NDS is equal to formula double integral R F bar dot N bar. xy plane కదా, x y z, I bar J bar K bar. ఓకే, x కి కాంబినేషన్లో I bar, y కి కాంబినేషన్లో J bar, అంటే J కి కాంబినేషన్ K bar. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ xy కాబట్టి అంటే dx dy డివైడెడ్ బై డినామినేటర్లో z ఉండదు, అంటే n bar డాట్ k bar అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం ఏం చేయాలా? f బార్ డాట్ n బార్ని కనుక్కోవాలి. సో f బార్ ఆల్రెడీ ఉంది. n బార్ అంటే యూనిట్ నార్మల్ క్యాపిటల్ N బార్ is equal to ఫార్ములా డెల్ పై బై మాడ్ డెల్ పై. ఇక్కడ పై అంటే ఏదైనా ఒక సర్ఫేస్, ఆ సర్ఫేస్ తీసుకోండి. డెల్ పై కనుక్కోవాలి అంటే లెట్ పై ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ వై ప్లస్ 2z మైనస్ 6 అవుతుంది. బట్ పైని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్, సో పైని వైతో పార్షియల్ డెరివేటివ్, పైని జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేసి డెల్ పై కనుక్కుంటాం. డెల్ పై ఈజ్ ఈక్వల్ ఐ బార్ డో పై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో పై బై డో వై ప్లస్ కే బార్ డో పై బై డో జెడ్. ఓకేనా? ఎస్. సో దాని తర్వాత ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. ఎన్ బార్ వచ్చేస్తే రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తాం. అయితే ఎన్ బార్ డాట్ కే బార్ కూడా కనుక్కోవాలి. ఓకేనా? ఎన్ బార్ అంటే యూనిట్ నార్మల్ని కే బార్తో డాట్ ప్రొడక్ట్ చేయండి. సో దీని తర్వాత లిమిట్స్ని కనుక్కోవాలి. మనం xy ప్లేన్ అని ఫిక్స్ చేసాము, x లిమిట్స్ అదేవిధంగా y లిమిట్స్ కనుక్కోవాలి. అయితే మన ప్రాబ్లంలో ఫస్ట్ ఆక్టెంట్ అని ఇచ్చాడు. 2Dలో క్వాడ్రంట్స్ అంటాము. ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా. ఇక్కడ 3D జామెట్రీలో మనము ఆక్టెంట్స్ అని చెప్పచ్చు. 8 ఉంటాయి. ఆ 8లో ఫస్ట్ ఆక్టెంట్ అనేది ఆక్టెంట్. ఫస్ట్ ఆక్టెంట్ ఈజ్ అన్ ఆక్టెంట్ విచ్ ఆర్ ఆల్ ది 3 కోఆర్డినేట్స్ ఆర్ పాజిటివ్, అంటే x0 y0 z0 అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆక్టెంట్ అనగానే x is equal to 0 2, y is equal to 0 2. ఓకే, ఇప్పుడు చూడండి, మన ప్లేన్ అనేది తీసుకుందాం. 2x ప్లస్ వై ప్లస్ 2z is equal to 6. xy ప్లేన్ మనం తీసుకున్నది z0 అవుతుంది. సో z0 సబ్స్టిట్యూట్ చేసేస్తే 2x ప్లస్ వై is equal to 6. ఇక్కడ నుంచి ఇంక y లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేయండి. y is equal to 6 మైనస్ 2x అవుతుంది. కాబట్టి y వ్యారీ ఫ్రమ్ 0 to 6 మైనస్ 2x. ఓకే, ఇంకా x లిమిట్స్ కావాలి. సో అందుకోసము వైని 0 చేసేసేయండి. y కూడా 0నే ఫస్ట్ ఆక్టెంట్ అన్నప్పుడు 0 is equal to 6 minus 2x, 6 is equal to 2x, minus 2x అటు సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. అంటే x వ్యారీ ఫ్రమ్ 0 to 3, y వ్యారీ ఫ్రమ్ 0 to 6 minus 2x. ఓకేనా? ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. కాబట్టి ఏ ప్లేన్ అనేది మీరు గుర్తుంచుకోండి.
ఎలా చేస్తున్నాం అనేది. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన వెక్టార్ని రాస్తున్నాను చూడండి, ప్రాబ్లంలోనే ఉంది. గివెన్ దట్ క్యాపిటల్ ఎఫ్. ఓకే, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇచ్చిన డేటా గివెన్ దట్ ఎఫ్ బార్ రాశాను. ఎస్, ఇప్పుడు పై అనే దాన్ని సర్ఫేస్ అనుకుందాం. లెట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎస్ ఈస్ పై అని పేరు పెట్టుకుంటున్నా. పై ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ వై ప్లస్ 2z ప్లస్ 6, లెఫ్ట్ సైడ్కి వస్తే -6 అవుతుంది. ఇప్పుడు నార్మల్ టు ది సర్ఫేస్, ఈ సర్ఫేస్కి నార్మల్ అంటే డెల్ పై అంటాము. ఓకే, నార్మల్ టు ది సర్ఫేస్. సో డెల్ పై కనుక్కోవడానికి ముందు ఈ పైని ఎక్స్తోను వైతోను జెడ్తోను పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో డో పై బై డో ఎక్స్, పైని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. ఎక్స్తో చేస్తున్నప్పుడు వై జెడ్ కాన్స్టెంట్స్ జీరోనే, 2xకి డిఫరెన్షియేషన్ 2. అదేవిధంగా పైని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, వైకి డిఫరెన్షియేషన్ 1. అదేవిధంగా పైని జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, 2z యొక్క డిఫరెన్షియేషన్ 2. ఇప్పుడు నార్మల్ టు ది సర్ఫేస్ is del pi is equal to formula I bar into dou pi by dou x plus j bar into dou pi by dou y plus k bar into dou pi by dou z. Del pi is equal to ఈ డో పై బై డో ఎక్స్ని ఐ బార్తో, డో పై బై డో వైని జే బార్తో, డో పై బై డో జెడ్ని కే బార్తో మల్టిప్లై చేస్తాం. సో కాబట్టి 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2 ఇంటూ కే బార్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం యూనిట్ నార్మల్ని కనుక్కుందాం. సో దేర్ ఫోర్ యూనిట్ నార్మల్ని క్యాపిటల్ ఎన్ బార్తో డినోట్ చేస్తాము. సో డెల్ పై బై మోడ్ డెల్ పై ఫార్ములా. సో ఎన్ బార్ ఇజ్ ఈక్వల్ టు డెల్ పై అంటే ఇదే కదా. సో 2 ఇంటూ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2k బార్ డివైడెడ్ బై మాడ్యులస్ డెల్ పై అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, జే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, కే కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. అంటే 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, మళ్ళీ 2 స్క్వేర్ 4. So n bar is equal to 2 into I bar plus j bar plus 2 into k bar divided by root 9 అంటే 3. కాబట్టి యూనిట్ నార్మల్ని కనిపెట్టేశాను. ఇప్పుడు ఇంకా ఫార్ములా రాసుకొని మనం ఏమేం కనుక్కోవాలి ఇంకా అవి చూద్దాం. లెట్ క్యాపిటల్ ఆర్ బి ది projection of S on XY plane. ఏం లేదంటే XY ప్లేన్, క్లూ ఏం లేదంటే అని చెప్పాను. దెన్ ఫార్ములా ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఇంటెగ్రల్ ఆర్. ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్, ఇక్కడ XY ప్లేన్ అని చెప్పాను కాబట్టి dx dy డివైడెడ్ బై మోడ్ n బార్ డాట్ k బార్. ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు f బార్ డాట్ n బార్ని కనుక్కుందాం. నౌ f బార్ డాట్ n బార్ ఈజ్ ఈక్వల్ టు f బార్ అంటే x ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఐ బార్ minus 2x j bar plus 2yz into k bar. Okay, dot n bar అంటే 2i bar plus j bar plus 2k bar divided by 3. ఓకే, మీరు గమనిస్తే రెండు వెక్టార్స్ డాట్ ప్రొడక్ట్స్లో ఉన్నాయి. సో అంటే వాటి ఐ కోఎఫిషియన్స్ని మల్టిప్లై చేయాలి. ఐ డాట్ పై జే డాట్ J1, కే డాట్ K1.
సో అలా సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ అవుతుంది. 2x అక్కడ జే కోఎఫిషియంట్ ఏం లేదు 1, ఇక్కడ 2x మైనస్ ఉంది కాబట్టి. అదేవిధంగా k డాట్ k 1 అయిపోతుంది. 2 ఇంటూ 2 4yz. ఓకేనా, 4yz అదే రాశాను. ఎందుకంటే అక్కడ k కోఎఫిషియంట్ 2, ఇక్కడ 2yz డివైడెడ్ బై 3. సో 2 అన్నిట్లో కామన్ ఉంది, తీసేసేయండి. 2ని కామన్ తీసేస్తే ఇంకా మిగిలింది ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ 2 కామన్ తీస్తే ఇంకా ఇంకొక 2 ఉంటుంది. 2yz డివైడెడ్ బై 3. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా 2/3 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 2yz ఉంటుంది. ఓకే, సో మళ్ళీ మనం వైని కామన్ తీయచ్చు, అప్పుడు వై ప్లస్ 2yz. సో ఇది ఇట్లనే రాసేస్తాము. ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ కనుక్కున్నాం కదా, నెక్స్ట్ ఎన్ బార్ డాట్ కే బార్ని కనుక్కుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఎన్ బార్ డాట్ కే బార్. సో ఎన్ బార్ అంటే ఇక్కడ 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 2 ఇంటూ కే బార్ డివైడెడ్ బై 3 డాట్ కే బార్. కే బార్ అంటే కే బార్, కే డాట్ కే 1 అయిపోయి ఇంక వాటి కోఎఫిషియన్స్ని మల్టిప్లై చేయాలి. 2 1, సో 2 ఇంటూ 1 అంటే 2/3 ఎన్ బార్ డాట్ కే బార్. మాడ్యులస్ అప్లై చేయండి, మోడ్ ఎన్ బార్ డాట్ కే బార్. సో మాడ్యులస్లో మైనస్ వాల్యూ ప్లస్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఎస్, ఇప్పుడు మనము ఇంకా లిమిట్స్ని కనుక్కోవాలి. ఎక్స్ లిమిట్స్ ఏంటి, వై లిమిట్స్ ఏంటి, ఎందుకంటే మన ప్లేన్ XY కాబట్టి. YZ అయితే వై లిమిట్స్ జెడ్ లిమిట్స్ కావాలి. ఎస్, అయితే చూడండి ఎలా చేస్తున్నాను. ఇన్ ద XY ప్లేన్, z ఈజ్ ఈక్వల్ టు 0. ఆ ప్లేన్లో జెడ్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. 2x ప్లస్ వై ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో జెడ్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2x ప్లస్ వై ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ నుంచి y వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. సో y ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2x అవుతుంది. కాబట్టి y వ్యారీ ఫ్రమ్ ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు 0 to 6 మైనస్ 2x. అదేవిధంగా మనము వైని 0కి ఈక్వేట్ చేసుకుంటే అప్పుడు x లిమిట్స్ కూడా వచ్చేస్తాయి. సో లెట్ y ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ 0 ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2x. 6 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2x రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 2 1s 2 3 టైమ్స్. సో కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ కూడా ఫస్ట్ ఆక్టెంట్ అన్నాడు కాబట్టి x0 y0 z0 అవుద్ది. సో therefore x varies from 0 to 3. సో అదేవిధంగా y varies from 0 to 6 మైనస్ 2x. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఇక్కడ రాసే మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు డబుల్ ఇంటెగ్రల్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 3, y ఈజ్ ఈక్వల్ టు 0 to 6 మైనస్ 2x. ఓకే, ఇంకా ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఇది రాసేయండి 2/3 ఇంటూ వై స్క్వేర్ ప్లస్ 2yz ఇంటూ 1/1 mod n bar డాట్ k బార్. సో అంటే అదే 2/3 ఇంటూ పక్కనే dx dy ఉంటుంది. ఓకేనా? ఎస్, చూడండి డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. ఈ 1/2
ఇక్కడ 2/3 మల్టిప్లైర్లో ఉంది, ఇక్కడ డివిజన్లో ఉంది, క్యాన్సిల్. ఇట్లా 2 into 1/2 కదా, క్యాన్సిల్ చేస్తాం. ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా x ఈజ్ ఈక్వల్ టు 0 to 3, y ఈజ్ ఈక్వల్ టు 0 to 6 minus 2x. మిగిలింది ఇక్కడ y² ప్లస్ 2yz ఇంటూ dx dy. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రేషన్ చేయాలంటే మనం వేరియబుల్స్ ఎక్స్లో అయినా ఉండాలి, వైలో అయినా ఉండాలి. సో కానీ ఇక్కడ జెడ్ ఉంది, జెడ్ ఉండకూడదు. ఓకేనా, ఎందుకంటే జెడ్ ఉంటే ఇంటిగ్రేషన్ చేయలేం. మరి ఈ జెడ్ ప్లేస్లో ఏమన్నా రాసుకోవచ్చా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై? ఎస్, మన ప్లేన్ ఒకసారి చూడండి, 2x ప్లస్ వై ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 6. ఇది మన ప్లేన్ కదా. ఇందులో నుంచి నువ్వు డైరెక్ట్గా 2z వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకో. 2z చెప్పండి, మిగిలిన వన్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 6 minus 2x minus y. అటు డైరెక్ట్గా నేను 2z ప్లేస్లో 6 minus 2x minus y రాయొచ్చు. సో దట్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 3, y ఈజ్ ఈక్వల్ టు 0 to 6 minus 2x, y² రాశాను, ప్లస్ ఇక్కడ y ఇంటూ y అట్లనే రాశాను. 2z ప్లేస్లో 6 minus 2x minus y సబ్స్టిట్యూట్ చేశాను, ఇంటూ పక్కనే dx dy ఉంటుంది. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 to 3, y ఈజ్ ఈక్వల్ టు 0 to 6 minus 2x ఇంటూ y². వైతో మల్టిప్లై చేయండి ఈ 3 టర్మ్స్ని. 6y మైనస్ 2xy మైనస్ y ఇంటూ y² ఇంటూ పక్కనే dx dy. ఓకేనా, 6y ప్లస్ ఇంటూ మైనస్ 2xy ప్లస్ ఇంటూ మైనస్ y², మైనస్ y² ప్లస్ y² క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 3, y 0 to 6 minus 2x. ఇక మిగిలింది ఇక్కడ ఈ రెండిట్లోంచి చూడండి, ఓన్లీ మీరు 6ని మాత్రమే కామన్ తీయచ్చు, అదేవిధంగా వైని కూడా కామన్ తీయచ్చు. 2 కదా, 2y కామన్ తీస్తున్నా, ఇంకేముంటుంది 3 మైనస్ y కామన్ తీసాను, x ఉంటుంది. సో dx dy. ఓకేనా, చూడండి ఈ రెండిట్లోంచి నేను 2ని కామన్ తీయచ్చు, అదేవిధంగా వైని కామన్ తీయచ్చు. ఇంకా 3 ఉంటుంది, మైనస్ 2 వెళ్ళింది, y వెళ్ళింది, x ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ దేంతో చేయాలి? ఇక్కడ y లిమిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉన్నాయి కాబట్టి వైతో ఇంటిగ్రేషన్ చేయండి. వైతో ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత అన్ని వేరియబుల్స్ ఎక్స్లోకి మారిపోతే చివరిగా ఎక్స్తో ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, yes sir, that is integral s f bar dot n bar ds is equal to, చూడండి అక్కడ 3 కాన్స్టెంట్. సో x is equal to 0 to 3, వైతో ఇంటిగ్రేషన్ చేశాను కాబట్టి x లిమిట్స్ అట్లనే రాయాలి. చూడండి, ఇంకా వైకి ఇంటిగ్రేషన్ y²/2. మీకు అర్థం అవడం కోసం ఇట్లా ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాను. ఓకే, ఇలా రాశాను. ఎస్, ఫస్ట్ ఇప్పుడు వైతో ఇంటిగ్రేషన్ చేయండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 3 మైనస్ x ఇంటూ dx. వైకి ఇంటిగ్రేషన్ y²/2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. 0 to 6 minus 2. ఇక్కడ కనిపిస్తున్న 2/2 క్యాన్సిల్, మల్టిప్లైలో ఉంది, డివిజన్లో ఉంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 0 to 3 ఇట్లనే రాసేయండి. ఇప్పుడు అప్పర్ లిమిట్లో y ప్లస్లో 6 minus 2xని సబ్స్టిట్యూట్ చేయండి. 6 minus 2x హోల్ స్క్వేర్. లోయర్ లిమిట్ అంతా 0 అయిపోద్ది, సో పక్కనే dx ఉంటుంది. ఎస్, మీరు గమనిస్తే మళ్ళీ రెండిట్లోంచి 2ని కామన్ తీయచ్చు. 2ని కామన్ తీయడంతో పాటు 2² వస్తుంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ x is equal to 0 to 3 into 3 minus x 2², ఇంకా 3 ఉంటుంది, మైనస్ x హోల్ స్క్వేర్. మీరు గమనిస్తే ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. అంటే 3 minus x హోల్ పవర్ 1 + 2 అంటే 3 అవుద్ది.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, x ఈజ్ ఈక్వల్ టు 0 to 3 కాన్స్టెంట్ ని అవుట్ సైడ్ లో రాసి ఇంకా 3 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్. ఎస్, డైరెక్ట్ గా ఇంటెగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇదంతా ఎక్స్ లాగా అనుకోండి. 3కి డెరివేటివ్ 0 మైనస్ ఎక్స్కి -1 అది డినామినేటర్లో వేయాలి. ఇంటెగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. సో కాబట్టి డినామినేటర్లో వేయాలి. 4 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1. సో డైరెక్ట్గా నేను రాస్తున్నాను 4/4. అగైన్ దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాం దాన్ని ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. 3కి 0 మైనస్ ఎక్స్కి మైనస్, ఆ మైనస్ ఇక్కడ రాశాను. ఓకేనా? సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేశానో మళ్ళీ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్నా. ఇప్పుడు అప్పర్ లిమిట్లో నేను ఎక్స్ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 మైనస్ 3 0 హోల్ పవర్ 4 అప్పర్ లిమిట్ అయింది. మైనస్ లోయర్ లిమిట్ ఎక్స్ బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి. 3 మైనస్ 0 హోల్ పవర్ 4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇక్కడ 0 అయిపోతుంది. -3 + 3 క్యాన్సిల్. 3/4 అంటే 81. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 81. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.